కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ 6 లక్షల ఎల్ఓసీని అందించారు. వేములవాడ పట్టణం భాగవంతరావు నగర్ కు చెందిన పండుగ సంతోష్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. సంబంధిత సమస్యపై వైద్యుల్ని సంప్రదించగా కిడ్నీ మార్పిడి చేయాల్సిందిగా వైద్యులు తెలుపగా అనారోగ్య సమస్యల వల్ల అత్యవసర చికిత్స అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి తెలియజేయగానే తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో చర్చలు జరిపి ప్రత్యేకమైన చికిత్స అందించవలసిందిగా ఆదేశిస్తూ మరియు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు 6 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ప్రభుత్వ విప్ స్వయాన వారింటికి వెళ్లి బాధితులకు అందజేసి వారికి అండగా ఉంటారని భరోసా కల్పించారు. నేను రాత్రి వద్దాం అనుకుంటున్నారు. మీ ఫోన్ రావట్లేదు. నేను రాత్రి 9 గంటలకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పేసి ఫోన్తో నైట్ వద్దాం అనుకున్నాను. మీ ఫోన్ రావట్లేదు. టెక్నాలజీ జరిగింది. మంచి డాక్టర్ ఉన్నారు. మీరు చెప్పాలని గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాంటి వాళ్ళకి మనం సేవ చేయాలి, సహాయం చేయాలి. అందుకే 6 లక్షలు తీసుకొని వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఆయన చేతిలో ఆయనకి జాగ్రత్త తీసుకోవాలి. డాక్టర్లు ఇబ్బంది చేయాలి. ఎందుకంటే ఎప్పుడు జిరాక్స్లో పెట్టుకోవచ్చు. 1 కిలో ఫోన్ కొట్టవచ్చు. ఇళ్ళ 3 లక్షలు ఇళ్ళ 3 అన్న ఇద్దరు కలిసి 6 లక్షలు. మీకు ఒకవేళ ఇవి ఇచ్చిన తర్వాత ముందు చేస్తాడు ఇక్కడ ఏం లేదు. అయితే సార్ లీవ్లో ఉన్నాక ఇస్తుందా 2 days కోసం ఇట్లా ఇబ్బంది. ఆపరేషన్ అయితే ఆ ఇబ్బంది పోతుంది. ధైర్యం ఉండవు ఆపరేషన్కు. ఏంటికి ఆలోచన వచ్చింది కదా. కానీ నీకు నాగరావులు ఆలోచన వచ్చింది. లోకల్లో ఉంటారు. మీరు ఓకే చూస్తే బీజేపీ లీడర్ అయినా కానీ అన్న నీకు సపోర్ట్ చేస్తాను చెప్పి మాట్లాడుతున్నాను. నాకు నేను గుర్తుపట్టలేదు. నాకు చెల్లి ఇచ్చేది చూసింది ఏంటంటే ఇక్కడ ఇంటికి సంబంధించిన ఇబ్బంది అంటే ఎవరంటే వేయాలంటే టౌన్ గవర్నర్ మరో క్షణమే అదే మరో క్షణం రాపించింది. సీఎం మీటింగ్ కోసం రమ్మంటే వచ్చి మంచి పని చేసిన. నేను అయితే తయారవుతున్నా. 1 గంటలో పోతా. ఇక నేనే పోతుంది. నేనే ప్లేస్ నేనే పనులు చేయండి. ఇలాంటి పేదవాళ్ళ సేవ చేయండి. సంఘం చుట్టూ అంటే ధైర్యం ఉండు. అప్పుడు నాకు ఫోన్ చేసి పోయేటప్పుడు